నటుడు శివాజీకి చిన్నప్పుడు చెప్పులు కూడా ఉండేవి కావట. అప్పటితో పోలిస్తే ఇప్పుడు తానొక బిల్గేట్స్ అని ఆలీతో సరదాగా షోలో చెప్పాడు. అలాగే తొలిసారి చిరంజీవిని ఎప్పుడు చూసింది, ఆయన తనతో ఏం మాట్లాడాడు, ఎందుకు తనకు 10,000 ఇచ్చాడు వంటి అంశాల గురించి శివాజీ ఏం చెప్పాడో మీరు చూడండి. చెప్పులు కూడా లేకుండా స్కూల్కి వెళ్ళిన శివాజీ ప్రస్తుతానికి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? 2024లో ఏ పొజిషన్లో ఉన్నాడు? చాలా పెద్ద పొజిషన్ కదన్నా. మా ఊర్లో ఉన్న శివాజీకి వాళ్ళన్న పొజిషన్ బిల్గేట్సే. నేను ఆ శివాజీకి ఓకే నిజంగా 7th 8th క్లాస్ వరకు చెప్పులు అనేది కూడా పెద్ద మ్యాటర్ కాదు. అసలు ఉన్నాయి లేవు, న్యాయంగా చెప్పుకోవాలంటే లేదు. అటువంటి పరిస్థితి కాదు. నర్సరావుపేట పోయి 9వ తరగతి చదవాలన్నప్పుడు చెప్పులు కొన్నారు. దానికి ఏడిపించి కొనుక్కోవాల్సి వచ్చింది. అది పరిస్థితి. ఆ రోజున్న పరిస్థితికి ఈ రోజున్న పరిస్థితి కంటే డెఫినెట్గా చాలా బాగున్నట్టే అన్న. నీకు తెలుసు నా జర్నీ మొత్తం నీకు తెలుసు. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు శివాజీ ఎప్పుడు తెలుసు అంటే, నేను హీరోగా చేసే టైంలో మార్నింగ్ టీ ఇస్తారు కదా, షూటింగ్కి వెళ్ళే ముందు ఇంట్లో తాగుతున్నప్పుడు టీవీ ఆన్ చేస్తే అప్పుడు లెటర్లు కొన్ని వచ్చేవి. వెనకాల ఇంత పెద్ద జుట్టు, అవును, ఒక కళ్ళజోడి పెట్టుకొని, ఇది పలానోళ్ళు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సుబ్బమ్మ గారికి, వెంకటరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ సందర్భంగా జమల్ హాట్ ఒలేలాజం చేయండి అని ఒలేలాజం ఇట్లాంటి నువ్వు చెప్పేవాడు. పర్లేదు, కొంచెం బాగున్నాడు స్మార్ట్గా అని ఎందుకు అనుకున్నా మనసులో. నువ్వు ఇలా అనుకున్నావు కదా. ఇక్కడ ఒక్క నిమిషం. నేను ఫస్ట్ మాస్టర్ సినిమాకి నన్ను సెలెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం నేను చిరంజీవి గారిని అన్నపూర్ణలో నాగేశ్వరరావు గారి మ్యూజియం ఎదురు ఓ చెట్టు ఉంటుంది. అవును, ఆ చెట్టు దగ్గర అలా నిలబడి ఉన్నా అన్న. ఎగ్జాక్ట్ గా నా దగ్గర కారు ఆగింది. చిరంజీవి గారు అలా డోర్ తీసి హాయ్ శివాజీ అని అన్నారు. చిరంజీవి గారు, నీ తెలుగు చాలా బాగుంటుంది. ఇది ఫస్ట్ టైం లైఫ్ లో నాతో చిరంజీవి గారు మాట్లాడిన మాట. నేను రోజు చూస్తాను, అన్ని ప్రోగ్రామ్ చేశాను, చాలా బాగుంటది నీ తెలుగు అన్నారు ఆయన. ఫస్ట్ పదం ఇండస్ట్రీలో నేను చిరంజీవి గారితో మాట్లాడిన ఫస్ట్ మాట. ఆయన కనపడి ఏంది బ్యానర్లు కట్టి నానా హంగామాలు చేసిన మనిషి ఎదురుగా నా హీరో కనపడినప్పుడు సీన్ కూడా ఏదో ఉంది కదా దాంట్లో, నీకు షూస్ ఇచ్చేది. అవునండి, అక్కడ కూడా అంతే. చెప్పులు లేకుండా షూ లేకుండా పరిగెత్తుంటా. ఆ షూతో పాటు 10,000 కూడా ఇచ్చారు. 10,000 అది వేరే. అసలు శ్రీశైలంలో సాంగ్ అయిపోయి తిరిగి వస్తా ఉంటే వేణుమాధవ్ చెప్పాడు, సరే వీడు కొంచెం ఇబ్బంది పడుతున్నాడు అన్నయ్య, వీడు టెన్షన్ పడుతున్నాడు, రూమ్ రెంట్ కట్టాలనగానే అది అలా ఇచ్చారు. ఆ రోజున 10,000 ఇచ్చారు. అలా స్టార్ట్ అయింది. అది ఇట్లా అనపోయి కూడా లేదని